లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. చాలా షాకింగ్ అప్డేట్స్ అన్నమాట. చాలా ఇంట్రెస్ట్‌గా కూడా ఉండబోతాయి. అవేంటనేది మొత్తం కూడా చూసేద్దాం. మన వీడియోకైతే లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా ఏ అప్డేట్ ఉన్నా క్లియర్ కట్‌గా నేను చెప్పేస్తాను. సండే ఎపిసోడ్‌లో చూస్తే మాత్రం ఇక ఇద్దరికైతే పనిష్మెంట్ అయితే ఇస్తారన్నమాట. ఇక పనిష్మెంట్‌లో చూస్తే మాత్రం ఫస్ట్ సంజనాకి ఏంటంటే ఒక వారం మొత్తం కూడా మాట్లాడకుండా ఉండే ఒక పనిష్మెంట్ అనేది ఇస్తారన్నమాట. ఏమైతే నోట్లో నుంచి మాట రాకూడదంట. ఇలాగా ఒక పనిష్మెంట్ అయితే ఇస్తారంట. ఇక మాధురి గారికి కూడా ఒక పనిష్మెంట్ అయితే ఇస్తారు. ఈ పనిష్మెంట్ ఏంటంటే వాష్రూమ్స్ అయినా క్లీన్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా నామినేటెడ్ అయినా అవ్వాలంట. ఇక్కడ చూస్తే మాత్రం ఇక మాధురి గారు అయితే డైరెక్ట్గా నామినేటెడ్ అయితే అవుతానని ఒప్పుకుంటారంట. వాష్రూమ్స్ అనేది నేను క్లీన్ చేయనని చెప్తారంట. ఇంకా ఆమె అయితే 8th వీక్ అయితే డైరెక్ట్గా నామినేటెడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే టాస్క్లు కూడా పెట్టడం జరిగిందనమాట. ఒక టాస్క్లో చూస్తే మాత్రం ఫస్ట్గా తనుజ అయితే విన్ అయిపోతుంది అనమాట. ఇక ఆ టాస్క్లో చూస్తే ఎల్లో డైమండ్ అనేది తనకైతే వస్తుంది అనమాట. ఈ ఎల్లో డైమండ్కి ఒక పవర్ అనేది ఉంటుందంట. ఈ పవర్ అనేది నాకు తెలిసినంత వరకు ఎలిమినేషన్ జోన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవ్ చేసే పవర్ అనుకుంటా. నాకు తెలిసి ఇదే అనమాట. ఈ వారం తనకైతే ఈ పవర్ అనేది వచ్చినట్టయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఫుడ్ టాస్క్ కూడా పెడతారనమాట. అది కూడా నిఖిల్కి గౌరవ్కి. వీళ్ళిద్దరు ఏంటంటే ఫుడ్ అనేది ఈ టాస్క్లో గెస్ట్ చేయాలన్నమాట. స్మెల్ చూసి గెస్ట్ చేయాలి ఈ టాస్క్లో. అయితే నిఖిల్ అయితే గెస్ట్ చేస్తాడు, ఫుడ్ టాస్క్లో విన్ అయిపోతాడు అనమాట. ఎలిమినేషన్ రౌండ్కి వచ్చేసి చూస్తే మాత్రం ఇక్కడ సంజన, అలానే చూస్తే ఇక రమ్య, వీళ్ళిద్దరూ ఉన్నారంట. వీళ్ళిద్దరిలో ఇంకా రమ్య అయితే ఎలిమినేషన్ అయిపోతుంది. ఇంకా సంజన గారు అయితే సేఫ్ అయిపోతారంట. హౌస్లోకి అయితే ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వచ్చేసారంట. అయితే నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ అది కూడా హరీష్ గారు వచ్చారనే న్యూస్ వస్తుంది. ఇంకొకళ్ళు ఎవరంటే ఇక్కడ దమ్ము శ్రీజ కూడా వచ్చినట్టే తెలుస్తుంది అనమాట. అయితే వీళ్ళిద్దరైనా ఇంకెవరు రాలేదా అంటే ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటనేది మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.